ఐదేళ్లు ప్రతిపక్షంలుండి పంకపాటి లీడర్లు ప్రతి ఒక్కలతోని మాటలు పడి ఇవాళ బంపర్ మెజారిటీతోని గెలిచినందుకు టీడీపీ లీడర్లు క్యాడరు మామూలు సంబరంలో లేరు. ఇక ఐదేళ్లల్లా ఎంతెంత ఫ్రస్ట్రేషన్ ఉండేనో అంత తీర్చుకునేటందుకు పండ్లు ముంగటేసుకున్నట్టే కొడుతుంది చూస్తుంటే. లోపల లోపల చేసుడు కాదు, బాజాప్తా బయటికే ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కట్టి మరి చూపిస్తున్నారు. పీఠం కూటమికి వైసీపీకి ఓటమి అని తెలిసిన కానుంచి జనసేన టీడీపీల సంబరాలు చిన్నగా లేవు. కొందరేమో మొక్కులు తీర్చుకునే పనులుంటే ఇంకొందరేమో లెక్కలు తెలిసే పనులు ముంగటేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు ఉండగా మావుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అడ్డగోలుగా సతాయిస్తున్నారు, హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరినేం మర్చిపోను, ఉత్తగానే ఊకోను, పవర్లకు వచ్చినాక పక్కా ఇడిచిపెట్టాను అని నారా లోకేష్ నరాల దగ్గర ఆవేశంతో చెప్తుండే కదా. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అదో వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక ఇప్పుడు వైసీపీ చిత్తు ఓడిపోయి కూటమి జోరు నడుస్తుండే వరకలా ఆ రెడ్ బుక్ బయటకు తీసి వరుస పెట్టి ఒక్కొక్కరు నడుచుకుంటారు ఇక అని అనుకుంటా ఫస్ట్ పార్టీ ఫ్యాన్స్ మస్తు ఎగ్జైటింగ్ ఉన్నారు. అదే ఊపుల కృష్ణా జిల్లా పెనమలూరు కాడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ ఫోటోతోని ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు. దాని మీద సిద్ధం అని కూడా రాసిర్రు. అయితే ఇన్ని దినాలు ప్రచారంలో వైసీపీలు సిద్ధం అని ట్యాగ్ లైన్ తోని పబ్లిక్ లో తిరిగిరు కదా. ఇక ఇప్పుడు అదే పదాన్ని వాడుకుంటా రెడ్ బుక్ సిద్ధము అని టీడీపీ ఫ్యాన్స్ కొందరు ఈసొంటి ఫ్లెక్సీలు పెట్టిర్రు. మరి ఇక 5 ఏళ్ల లోకేష్ ఎంతమంది పేర్లు రాసిండో అందులో ఎవరిని బయటకు గుంచుతాడో తెలియదు. గానీ మోగా చూస్తుంటే మాత్రం మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో ఏదో పెద్దగానే అయ్యేటట్టు కొడుతుంది. గానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది కార్పాటోల కథ. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గరికి పోలేదు, పబ్లిక్ కు సమస్యలు లేకుండా చేసుడే అస్సలైన పాలన అని సమస్యలు చెప్పుకునే తరీక కూడా లేకుండా చేసుకుండ్రు. ఆఖరికి ఇప్పుడు పార్లమెంట్ లో ఆళ్ల పార్టీనే లేకుండా చేసుకుండ్రు. చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డాక మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటది? బీఆర్ఎస్ పని కూడా గట్లనే ఉన్నది. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ అన్ని చేస్తున్నాము, ఇంకా ఆళ్లతోటి మాటలేంది అన్నట్టు దూరం కొట్టిర్రు. క్యాడర్ కూడా ఏమని చెప్పుకుందామంటే దగ్గరకు రానిలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, సర్కార్ మీద ఎన్ని నిరసనలు చేసినా జనమైతే కారును దగ్గరకు తీయకపోగా షీగొట్టినంత పని చేసిర్రు. గిట్లైంది పార్టీకి అని పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఇప్పుడు పార్టీ లీడర్లతోటి కేసీఆర్ సమీక్ష చేసిండు. కేటీఆర్, హరీష్ సారు, సీనియర్లంతా హాజరుపడ్డారు. ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ జాగల పడిపోవడం ఏందన్న కారణాల మీద ఆరాధీసిర్రు. ముందుగాలటి సంధి మెదక్ సీట్ పక్కా గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నా ఎట్లా చేజారిపోయిందని కేసీఆర్ సార్ జర నారాజ్ అయినట్టు తెలుస్తున్నది. అన్ని పార్లమెంట్ స్థానాల మంచిని ప్రచారం చేసినా 6 నెలలనే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నీళ్లు ఒడ్ల కొనుగోళ్ల కాడ నిరసన చేపట్టినా జనం ఎందుకు గులాబీ పార్టీని ఆదరించలేదని కేసీఆర్ సార్ నేతలతో అనుకొచ్చిందట. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగులు సైతం సక్సెస్ అయినాయి. కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? 7 పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదకు, షేవెల్లా, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఉనికిని కూడా ఎందుకు సాటలేకపోయినాము? డిపాజిట్లు కోల్పోయేందుకు కారణమేంది? అన్ని సెగ్మెంట్ల పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, పార్టీకి వచ్చిన ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల నియోజకవర్గాల బేరీ చేసుకుంటా కేసీఆర్ సార్ పార్టీ లీడర్ ప్రశ్నించిందట. అట్లనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాడు. ఎన్నికలలో ఓడిపోయే వరకు క్యాడర్ల బుగులు పట్టుకున్నది. అలాగే ధైర్యం చెప్పాలి, నేతలంతా జనం దగ్గర ఉండాలి, కొందరు తీరు మార్చుకోవాలని చెప్పిందట. గిదే మీటింగులు, గిదే కలుసుడు అసెంబ్లీ ఓట్లకు ముందు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోవుగా అనేది సగటు బీఆర్ఎస్ కార్యకర్త బాధ.